బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలకు సంబంధించి వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. అసలు ఏ జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని అడుగుదాం. సార్, అంటే ఇక్కడ మ్యాప్లో చూస్తుంటే ప్రధానంగా మొత్తం అంతా కూడా గ్రీన్తో ఉంది. కొన్ని చోట్ల కొన్ని జిల్లాలకి మాత్రం ఎల్లో అలర్ట్ ఉంది. ఈ ఎల్లో అలర్ట్ అంటే హెవీ రైన్స్ పడతాయనా? అయితే ఏ జిల్లాలకి ప్రభావం ఉంది? ఒకటి ఈ ఫలానా సినాప్టిక్ కండిషన్స్ వల్ల ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని ముందుగా చెప్పుకుంటాం. ముఖ్యంగా నిన్న వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం భూమి మీదకి వచ్చి ముఖ్యంగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు క్షేత్రీయ పరంగా కొంచెం అధిక ప్రాంతాలలో, పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ మరియు యానాం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రెండవ రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల ఈటి ప్రభావం ఇంచుమించుగా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా భారీ వర్షపాతం ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ 1-2 చోట్ల, రేపటి నుంచి 5వ రోజు వరకు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో తెలిపిన ఆ ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేశాము. రేపటికి ఈ ప్రాంతాలలో ఇక్కడ సూచించిన విధంగా ఆయా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు కూడా రేపటి నుంచి వర్షాన్ని అందుకునే అవకాశం ఉంది, భారీ వర్షాన్ని. నిజానికి చూస్తే ఇక్కడ మా ప్రధానంగా కనిపిస్తున్న దానిలో హెవీ వర్షాలతో పాటుగా అసలు ఎన్నో రోజుల నుంచి ఈ అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు మత్స్యకారులు బయటకు వెళ్ళలేని, వేటాడలేనటువంటి పొజిషన్. ఇప్పుడు కూడా హెచ్చరికలు ఏమైనా ఉన్నాయి? నిజంగా గత ఒక 2-3 రోజుల నుంచి మత్స్యకారులకు కొంచెం పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యాయి. ఈరోజు రేపు అయితే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అటువంటి పరిస్థితి లేదు, మత్స్యకారులు వేటకు వెళ్ళవచ్చు. 3వ రోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, దానికి కొంచెం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఎదురుగాలు 3వ రోజు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రేపు మత్స్యకారులు వేటకు వెళ్ళవచ్చని తెలియజేయడం జరిగింది. రేపటి 3వ రోజు ముఖ్యంగా 3వ రోజు దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్రానికి, తీరానికి ఆనుకొని, తీరానికి ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు. అంటే ఈ అల్పపీడనాలు అంటే ఉపరితల ఆవర్తనాలైనా ముందు ఏమన్నా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది? 13వ తేదీన మాకున్న ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారం 13వ తేదీన వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత దాని యొక్క విస్తృతిని బట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఒక ప్రమాదాన్ని చూసాం. భారీ పిడుగులు పడుతున్నాయి. అసలు దీని ప్రభావం ఏమైనా ఉందా? అసలు ఎట్లాంటి ప్రాంతాల్లో పడే అవకాశం ఏమైనా ఉందా? ఒకటి, మీకు మీడియాలో రోజు ఫోకస్ చేస్తున్నది ముఖ్యంగా మీరు భారీ వర్షాల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, కానీ మా వరకు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ప్రతి 3 గంటల వరకు నౌకాస్టింగ్ లేదా తత్కాల పూర్వానుమాన సేవల్ని అందజేస్తుంది. దాని ద్వారా ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, ఈదురుగాలులు, వీటికి సంబంధించిన సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఉన్నట్టయితే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే రాష్ట్ర విపత్తుల నిర్వహణ యాజమాన్య సంస్థకి తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారాతో పాటుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, మిగతా స్టేక్ హోల్డర్స్కి కూడా మనం ఇటువంటి ఉరుములు, మెరుపులు ఉన్నట్లయితే తత్కాల పూర్వానుమానం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక ముందుగానే ఈ 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో రాబోయే ఈ 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 2వ రోజు నుంచి 5వ రోజు వరకు ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనానికి తోడు 13వ తేదీన ముఖ్యంగా
అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మత్స్యకారులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకపోయినా రానున్నటువంటి 2-3 రోజులు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటుగా రేపు అటు గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.